నరేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, గత ఎన్నికల్లో చోటు చేసుకున్న ఇబ్బందుల కారణంగా అటువంటి సమస్యలు ఎక్కడా కూడా జరగకుండా ఉండేందుకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మరొక వైపున ఈవీఎంల అంశానికి సంబంధించి కావచ్చు, పటిష్ట బందోబస్తుకు సంబంధించి కావచ్చు, అధికారులు ఏం చెప్తున్నారు? ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు? జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. వీటికి సంబంధించి ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసింది. ఈసారి డ్రోన్లు కూడా మొదటిసారి ఉపయోగించబోతున్నారు. ఏదైతే పోలింగ్ స్టేషన్లు ఉన్నాయో వాటి మీద డ్రోన్లు ఎగరేసి అక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని అంతా కూడా ఏదైతే డ్రోన్ల ద్వారా చూసే అవకాశాన్ని కూడా మొదటిసారి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఇక సిఆర్పిఎఫ్ బలగాలతో ప్రత్యేక నిఘాను కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటికే బైండ్ ఓవర్ చేసిన వాళ్ళు అనేక మంది, అంటే దాదాపు 230 మంది మీద బైండ్ ఓవర్ కూడా చేసి వాళ్ళందరినీ కూడా బయటికి రాకుండా ఎన్నికలు సజావుగా జరిగేలాగా కూడా ఇప్పటికే ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇక దాదాపు 2000 మంది పోలీసు సిబ్బందిని ఇప్పటికే ఈ ఉప ఎన్నికకి సంబంధించి 2000 మంది పోలీసు సిబ్బందిని ఉపయోగిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా. వాస్తవానికి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం. దాదాపు 4 లక్షల పైగా ఓటర్లు ఉన్నారు. 407 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అంటే చాలా పెద్ద ఎత్తున సిబ్బంది అవసరం అవుతారు. ఒక ఉప ఎన్నిక అయినప్పటికీ కూడా సిటీలో చాలా కీలకమైన ప్రాంతం కావటం, అది కూడా కొన్ని బస్తీలు కీలకమైన ప్రాంతాలు కూడా దీని కింద, అంటే ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసినట్టు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి కూడా ప్రకటించిన పరిస్థితి. ఇక స్థానికంగా కూడా అనేక ఏదైతే స్థానిక పోలీసులు కావచ్చు, స్థానిక అధికారులు కావచ్చు, ఇప్పటికే వాళ్ళకు సూచనలు చేశారు. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ఘర్షణలు చోటు చేసుకోకుండా ఇప్పటికే ఎన్నిక సజావుగా జరిగేలాగా కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశామని చెప్పి ఎన్నికల ప్రధాన అధికారి కాసేపటి క్రితం ప్రకటించారు. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా ఈరోజు ఉదయం హరీష్ రావు నాయకత్వంలో ఎవరైతే ముఖ్యమైన నాయకులంతా కూడా ఎన్నికల కమిషన్ కలిశారు. ఎన్నిక సజావుగా జరిగేలాగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా వీళ్ళంతా కూడా విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి చాలా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఫేక్ ఐడి కార్డ్స్ వేల సంఖ్యలో వచ్చాయి. వీటన్నిటిని కూడా ఏరివేయాలి అనేది బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ ఎన్నికల సంఘాన్ని కోరింది. అదేవిధంగా ఐడి కార్డు పూర్తిగా బయట ఒక ఓటర్ లోపలికి వెళ్ళేటప్పుడు ఐడి కార్డుని పూర్తిగా పరిశీలించిన తర్వాత, చెక్ చేసిన తర్వాతే లోపలికి పంపించాలి. ఎందుకంటే ఫేక్ ఐడి కార్డులు అనేక ఉన్నాయనేది ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇక మహిళల కోసం కూడా కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లను ఇప్పటికే ఎన్నికల సంఘం చేసిన పరిస్థితి. వాస్తవానికి మహిళలకు అటు ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీ వర్కర్లు కావచ్చు, మహిళా పోలీసులతో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఐడి కార్డులు కావచ్చు వాళ్ళని కూడా చెక్ చేసిన తర్వాతే లోపలికి పంపించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఇక దాదాపుగా పెద్ద నియోజకవర్గం కావటం అనేక అంటే అటు షేక్పేట నుంచి దాదాపు బోరబండ, అటు ఎస్ఆర్ నగర్, అదేవిధంగా ఎర్రగడ్డ వరకు కూడా పెద్ద ఎత్తున విస్తరించి ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కువగా కూడా ఈ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ పేరుకే పాష్గా ఉన్నప్పటికీ కూడా బస్తీలు ఎక్కువగా ఉన్నాయి. ఓటర్లంతా కూడా ఖచ్చితంగా కింది స్థాయి, అంటే ఓటర్లు వినియోగించుకోవడానికి గతంలో 47% నుంచి 52%, అంటే అత్యధికంగా 52% మాత్రమే 2009లో ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటివరకు 4 ఎలక్షన్ జరిగితే 4 ఎలక్షన్ జరగబోతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన ఎలక్షన్లో కేవలం 52% మాత్రమే పోలింగ్ నమోదవుతోంది. గత ఎన్నికల్లో అయితే 47-48% మాత్రమే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన పరిస్థితి. ఈసారి పోలింగ్ ఏదైతే శాతాన్ని కూడా పెంచేందుకు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ స్లిప్స్ కూడా పంపిణీ చేసిన పరిస్థితి. రాజకీయ పార్టీలు కూడా స్లిప్స్ పంపిణీ చేశారు ఓటర్లకు. కొంతమంది ఓటర్లు ఇప్పటికే ఐడెంటిఫై కాలేదని చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా వాట్సాప్ ద్వారా, సెల్ ఫోన్ ద్వారా కూడా మ్యాక్సిమం అటు రాజకీయ పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేసి ఓటర్ను రీచ్ చేయడానికి, వాళ్ళందరినీ కూడా పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చి ఓట్ చేయించుకునే దానికి వాళ్ళ ప్రయత్నాలు చేస్తుంటే ఎన్నికల సంఘం వైపు నుంచి కూడా, ఎన్నికల కమిషన్ వైపు నుంచి కూడా అనేక ప్రయత్నాలు ఓటర్ను అవేర్నెస్ తీసుకొచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలాగా కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. ఏదేమైనప్పటికీ కూడా రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జూబ్లీహిల్స్ ఓటర్లు బైపోల్స్లో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఎన్నికల కమిషన్ ఇప్పటికే పూర్తి చేసింది. కాసేపట్లోనే ఎక్కడికక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి సిబ్బంది వాళ్ళ ఏదైతే ఈవీఎంలు కావచ్చు, ఇతర సామాగ్రి అన్నింటిని కూడా తీసుకుని పోలింగ్ స్టేషన్కి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ రాత్రికే మొదట వాళ్ళు చేరుకున్న తర్వాత రేపు ఉదయం మాక్ పోలింగ్ కూడా నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే బూత్ ఏజెంట్లకు కూడా ఎవరికి వాళ్ళట్టు రాజకీయ పార్టీలు తమ బూత్ ఏజెంట్లకు ఇప్పటికే ట్రైనింగ్ కూడా ఇచ్చుకున్నారు. ఉదాహరణకు ఈరోజు ఉదయం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, దాదాపు 1200 మంది బూత్ ఏజెంట్లతో 2 విడతలుగా సమావేశమయ్యారు. బూత్లో అవలంబించాల్సిన వ్యూహం మీద ఓటర్లను ఎలా ఐడెంటిఫై చేయాలి, దొంగ ఓట్లు వేయడానికి వచ్చే వాళ్ళని ఐడెంటిఫై చేయాలి అనేది కూడా ఇప్పటికే వాళ్ళందరూ కూడా ఒక పార్టీల పరంగా కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా రేపు ఉదయం ఈ పోలింగ్ మొదలు కాబోతుంది 7 గంటలకు. కాసేపట్లోనే ఎన్నికల సామాగ్రితో ఎన్నికల సిబ్బంది అంతా కూడా ఆయా
పోలింగ్ స్టేషన్కు చేరుకోబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఎన్నికల కమిషన్ ఇప్పటికే పూర్తి చేసింది. దాదాపుగా 2000 మంది పోలీస్ సిబ్బందిని, 3000 మంది సిబ్బంది, ఇతర సిబ్బందిని, ప్రభుత్వ సిబ్బందిని కూడా ఈ ఎన్నికల కోసం అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.